నెక్స్ట్ కమింగ్ టు కంటెస్టెంట్ ఎవరు అని అంటే, ఇది ఫన్నీ అనాలా, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ అనాలా, లేకపోతే మల్టీ స్టార్ మన్మథరాజా అనాలా, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇవన్నీ కలిస్తే మేబీ మల్టీ స్టార్ మన్మథరాజా అవుతాడేమో. సో అతను రావడమే స్టేజ్ మీద పడుకొని ఏడవడం మొదలు పెట్టాడు. మీకు ఏమనిపించింది? నువ్వేం మాట్లాడవు దాని గురించి? నేనేం మాట్లాడను దాని గురించి. మల్టీ స్టార్ మన్మథరాజ్ అలాంటి పీపుల్స్ ని చాలా మంది మనము హైదరాబాద్ లో చూడొచ్చు. అంటే ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసే వాళ్ళని. నేనేం చూసానో నేను చెప్తాను. నేను గెలాక్సీ తర్వాత రామానాయుడు స్టూడియోస్ దగ్గరలో ఒక ఐ మీన్ ఆ ఏరియాలో దగ్గరలో ఉండే షార్ట్ కట్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ కట్స్ ఉండే ఏరియాలో రామానాయుడు స్టూడియోకి వెళ్ళే వైపు షార్ట్ కట్స్ ఉండే ఏరియాలో అక్కడ హాస్టల్స్లో నేను కొందరు చూసాను. ఎందుకంటే నేను కూడా అక్కడ హాస్టల్లో ఉండేవాడిని. అక్కడ ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు అక్కడ హాస్టల్లో ఉండేవాడిని. అయితే అక్కడ హాస్టల్లో కొంతమంది రూమ్మేట్స్కి ఫిలిమ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఫిలిమ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంటే వీళ్ళతో పాటు ఒక్కొక్కసారి కొంతమంది వస్తుంటారు. వాళ్ళని ఏంటంటే వీళ్ళు బాగా ఎంకరేజ్ చేసేసి ఆ రోజుకి వాళ్ళతో రీల్స్ వేసేసి, మీరు సూపర్ సార్, మీరు తోపు సార్, అసలు మీరు ఎట్లున్నారు సార్, అది ఇది అని చెప్పేసరికి ఏంటంటే వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు, మేము ఎక్స్ట్రాడినరీ అని. అలా చేసేసి ఏం చేస్తారంటే ఆ రోజుకి తాగడము తినడము చేసేసి వాళ్ళని వదిలించుకుంటారు. ఉన్న రోజులు వాళ్ళని వాడతారు. అలాంటి కోవకు చెందిన వాడే మల్టీ స్టార్ మన్మథరాజా. తనని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎవరో పాపం. బాగున్నావు నువ్వు ఫిట్ అవుతావని. సో తను రావడం కూడా నేను తెలుగు ఇండస్ట్రీలోనే పెద్ద సూపర్ హిట్ హీరో అవుతానని వచ్చాడంట. మనిషికి యాక్చువల్ గా ఆహార్యం లేకపోయినా హీరోలు కావచ్చు, కానీ ఒక యాటిట్యూడ్ అది లేకుండా హీరో అవ్వలేదు. మనం ఇప్పుడు చూస్తున్న హీరోలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. సో అందరూ ఉంటే మ్యాటర్ కాదు అంటారు మీరు. ఒక హీరో ఒక యాటిట్యూడ్ అది ఉంటే అందం అనేది అసలు మ్యాటర్ కాదు. అది చాలా సార్లు నిరూపించారు చాలా మంది మనకి. ఐ మీన్ హీరోనే కాదు, కమెడియన్ కావచ్చు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇతనికి వచ్చేసరికి ఏంటంటే ఇతను చాలా మందికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తను సూపర్ తోపు అనుకుని ఫీల్ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారు. చాలా మంది తినని ఇన్ఫ్లుయెన్స్ చేసేసరికి తిను మల్టీ స్టార్ మన్మథరాజ్ అయిపోయాడు. మల్టీ స్టార్ మన్మథరాజ్ అయిపోయి తను స్టేజ్ పైన వచ్చేసి ఇంకా లాస్ట్ ఇదే ఉంది అని ఆపర్చునిటీ కోసం బయట ధర్నాలు కూడా చేశాడంట. లాస్ట్ కొంచెం ట్రై చేశాడు, ట్రై చేయండి ఏది అవ్వదు. సో ఈ స్టేజ్ వరకు వచ్చి కొంచెం ఎలివేట్ అయితే అయ్యాడు. దీన్ని ఫన్నీ వేలో ఏదైనా సినిమాలో యూజ్ చేసుకుంటారు తనని మనం చెప్పలేము. బిగ్ బాస్ ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది కూడా చిన్న స్టేజ్ ఏం కాదు, చాలా మంది కోట్లలో చూస్తుంటారు. కాబట్టి మల్టీ స్టార్ మన్మథరాజా అనే కాన్సెప్ట్ అనేది చాలా